గంగ్వా మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందన్న విషయం తెలియంగానే నేను యూట్యూబ్ టీవీలో ఓపెన్ చేసి కాలు మీద కాలేసుకొని పాప్కార్న్ తినమంటా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసిన ఈ ట్రైలర్కి నిజంగానే షాక్ అయిపోయాను. నిజంగా అసలు మాటలే రావట్లేదు ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే. సింప్లీ ఇట్ ఈస్ ఏ వండర్, కాదు విజనరీ వండర్. నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత శివ గారు ఇంకా ఆయన టీం మొత్తానికి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. స్టార్టింగ్లోనే ఇది చూసినప్పుడు మామూలు ట్రైలర్స్ అన్నిటికీ పెడతారు కదా అని అనుకున్నా, కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. ఆ లొకేషన్ సెట్టింగ్స్ కానీ, ఆ వైలెంట్ సెట్టింగ్స్ కానీ, ఆ తెగలను చూపించిన డిఫరెన్స్ కానీ, ఆ విలేజ్ సెట్టింగ్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ కానీ, నిజంగా నేను ఒక విషయం గమనించాను. బాబీ డియోల్ గారు కనబడుతున్నంతసేపు ఇది సన్నీ షేడ్ రెడ్ కలర్లో ఉంది, అంటే రెడ్ షేడ్లో కనబడింది. కానీ సూర్య గారు కనబడుతున్నంతసేపు బ్లూయిష్ వాటర్ షేడ్ కనబడింది. అంటే ఇది ఒక రిఫరెన్స్ అని అనుకోవచ్చు మనం. అంటే ఈ రెడ్కి బ్లూకి మధ్య ఉన్న రిఫరెన్స్, హీరో విలన్ అండ్ వీటికి కూడా ఒక రిఫరెన్స్ ఉండొచ్చు. అంటే మీరేమనుకున్నారో తెలీదు, నేను మాత్రం అదే అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఏమో. అండ్ ఇది మిగతా ట్రైలర్స్ ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్స్లా కాదు, మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చాడు మనకి. ఈ డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్లో చేసినట్టు కాకుండా మధ్యలో గ్యాప్లు ఇచ్చాడు. ఇది ఏంటంటే మనకి సినిమా మీద యాంటిసిపేషన్ పెంచుద్ది, ఎమోషన్స్ అని, రేజ్ అని, లేకపోతే ఈ కరేజ్ అని. అంటే ఏంటంటే మనకి ఈ సినిమాలో ఉన్న ఆస్పెక్ట్స్ గురించి ఇలాంటివి చెప్పినప్పుడే తెలుస్తాయి మనకి. ఆ రివెంజ్ అయినా సరే మనకు కొద్దిగా చూడాలనిపిస్తుంది ఆ ప్యూరెస్ట్ ఫామ్లో కూడా. అండ్ ఈ బౌ అండ్ డారో సీన్ అయితే నాకు లిటరలీ చాలా బాగా నచ్చింది. అంటే కన్నప్ప మీద ఈ బౌ పర్లేదనిపించింది. అండ్ ఈ మొసలిని చంపి బయటకు వచ్చే షాట్ అయితే గూస్ బంప్స్ నిజంగా. అండ్ ఈ షాట్లో స్లో మోషన్లో చూస్తే ఇక్కడ కూడా ఒక షార్క్ని లేపేస్తాడు. అంటే మొసలిని షార్క్ని చంపడం ఇష్టమేమో మేబీ. రోలెక్స్ గుర్తొచ్చాడు. కానీ ట్రైలర్ చూస్తున్నంతసేపు రాక్ స్టార్ డిఎస్పి గారు ఏమాత్రం న్యాయం చేయలేదు అని అనిపించలేదు. ఈ మ్యాసివ్ రూత్లెస్ వైలెంట్ మూవీ కోసం 10th అక్టోబర్ దాకా వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపు 300 నుంచి 350 కోట్ల బడ్జెట్ ఈ మూవీకి. ఆ బడ్జెట్ మొత్తం ఇందులో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్లో కనబడుతుంది, మనకి తెలుస్తుంది. బడ్జెట్ ఏమాత్రం తీసుకోలేదు, ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, మినిమం డబల్ కొట్టేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.